ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో ఈ 2024 సంవత్సరం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, 1వ తేదీ 1వ నెల 2024 ఇది చాలా గొప్ప సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ 1వ తేదీ ఏదైతే ఉందో బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 1. ఈ 1వ తేదీకి గొప్ప విశిష్టత ఉంది. ఎందుకు? రవి యొక్క నెంబర్ అంటారు, దీన్ని పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి నెంబర్ అంటారు. కాబట్టి ఈ సంవత్సరం 1వ తేదీ మీరు ఏదైనా సరే పేరు రావాలి అని ఏదైనా ప్రారంభించినట్లయితే అందులో ప్రధానంగా ఇంకా పాజిటివ్గా ఎవరికి ఇంకా బాగుంటుంది అంటే 1వ నెంబర్ వారికి 3, అదేవిధంగా 5, 7, 9. అంటే 1 అంటే ఎలాగా, 1 అయినా 1, 10 ఈజ్ ఆల్సో 1 అవుతుంది. అదేవిధంగా మనకి 2, 8 కూడా 1 అవుతుంది. ఇట్లా తెలుసుకోండి. అయితే దీనికి కొంచెం తేడా ఉంటుంది. సో ఈ 1వ తేదీకి ఉన్నటువంటి గొప్పతనం 1 + 1 అవుతుంది. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఇది ఒక గొప్ప డే 2024 ఫస్ట్ అనేటువంటిది. ఎందుకంటే న్యూమరాలజీ కూడా మనిషి మీద ప్రభావం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంతో పాటు. అయితే మనం చెప్పుకునేది ఆస్ట్రో న్యూమరాలజీ. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ 2 విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా? బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్. అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. లేదా 2వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1/1/2020లో పుట్టారనుకోండి. అంటే 1 + 1 2, 2 + 2020. మళ్ళీ అక్కడ ఒక 2 ఉన్నాయి. అంటే ఏమిటి? మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021లో పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది. ఎందుకంటే 1 + 1 + 2021 కాబట్టి. అదే 2022లో పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు. మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ పలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్ 30 ఏళ్ళ లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రెడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి. గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి, 30 ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 సంవత్సరంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాలు కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. 3 నెంబర్, 3వ నెంబర్కు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటి అంటే ఇది గురుత్వ లక్షణాలు కలిగి ఉంటుంది. నాలెడ్జ్ విషయంలో ఒక గురువుకి ఎటువంటి యోగం ఉండాలో ఆ యోగాన్ని తెచ్చిపెడుతుంది 3వ నెంబర్. అయితే 3 అంటే కేవలం 3 అని కాదు. 3, 12, 21, 30 ఇవన్నీ కూడా 3వ నెంబర్కి సంబంధించినవి. కాకపోతే ఇందులో చిన్న వేరియేషన్స్ ఉంటాయి. 3 ఈజ్ కంప్లీట్ గురుత్వ లక్షణము, గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది 3వ నెంబర్ వారికి. అయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. అలాగా 30 ఇయర్స్ లోపల కనుక మీకు 3వ నెంబర్ బర్త్ నెంబర్ కనుక అయితే 30 ఇయర్స్ లోపల ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆఫ్టర్ డెస్టినీ నెంబర్లో కనుక మీకు 3వ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు సెకండ్ హాఫ్లో ఉంటుంది ఆ లక్షణాలు. అంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ లక్షణాలు ఉంటాయి. మీరు ఎవరికైనా గైడ్ చేస్తే వాళ్ళు బాగుపడడం జరుగుతుంది. 3వ నెంబర్ వారికి గమనించవచ్చు. మీరు బర్త్ ఆర్ డెస్టినీ నెంబర్లో మీరు చూసుకొని మీరు గైడ్ చేశారు, వాళ్ళకు ఒక మంచి యోగం కలుగుతూ ఉంటుంది. అయితే ఈ 3లో వేరియేషన్స్ ఉన్నాయని చెప్పాను. 3 కంప్లీట్ గురుత్వ లక్షణం. 12 దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది? 12 కానీ 21లో కానీ పుట్టినప్పుడు ఎవరైనా పుడితే కనుక మీరు గమనించండి, అంతకుముందు వరకు కూడా
వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా వీళ్ళు పుట్టినప్పటి నుంచి 12 లేదా 21లో పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా ఏమవుతుంది అంటే డెస్టినీ నెంబర్స్ ఇలా అయినప్పుడు అంటే ఈ కంప్లీట్ 12లో కానీ 21 నెంబర్లో కానీ పుట్టినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు జన్మించినప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. అలాగే ఈ 12వ నెంబర్లో పుట్టినప్పుడు మీరు గమనించండి, తండ్రి కొంచెం ఎక్కువ సంచారం లేదా తండ్రి కొంచెం సైలెంట్గా ఉంటాడు. 21వ నెంబర్లో కనుక మీరు పుడితే తల్లి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఏదైనా 12లో కానీ 21లో కానీ పుట్టినప్పుడు మదర్ యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండడం ఫాదర్ సంచార యోగం అని చెప్పొచ్చు. మరియు 30వ నెంబర్లో కనుక పుడితే కొంచెం గురువుగా ఉండేటువంటిది ఇంకొంచెం ఎక్స్పాండబుల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. అంటే కొంతమంది మనం చూస్తుంటాం, చూసారా, పుట్టపర్తి సాయిబాబా గారు కావచ్చు, కొంతమంది వరల్డ్ వైడ్గా తెలుస్తూ ఉంటారు. ఇటువంటి ఇవి ఎక్కువగా ఉంటాయి. అంటే తెలియకుండానే వాళ్ళకి ఆ చుట్టూ ఆ యొక్క వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అయితే మనకి ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఏదైతే ఉందో, ఈ సంవత్సరం ఈ 3వ నెంబర్ బర్త్ అయితే ఏంటి, డెస్టినీ నెంబర్ అయితే ఏంటి, బర్త్ నెంబర్ కనుక 3లో ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను 3, 12, 21 అండ్ 30వ తేదీ అని, లేదా డెస్టినీ నెంబర్ మొత్తం కూడితే కనుక 3వ నెంబర్ వస్తే అప్పుడు మీ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఈ సంవత్సరం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కొన్ని గురుకర్మ యోగాన్ని మీకు క్రియేట్ చేస్తుంది. అంటే ఏమిటి, వీరికి ఈ నెంబర్లో పుట్టినటువంటి వారికి 30 ఇయర్స్ లోపల బర్త్ నెంబర్ అయితే కనుక టీచింగ్ రిలేటెడ్, గైడింగ్ రిలేటెడ్, చార్టెడ్ అకౌంట్స్ రిలేటెడ్ అండ్ అదే విధంగా ఎనీథింగ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించిన సంస్థలు స్థాపించడానికి మీకు ఈ యొక్క సంవత్సరం కనెక్ట్ అవుతుంది. అంటే మీ యొక్క కర్మ, మీ యొక్క ప్రొఫెషన్, వీటికి సంబంధించిన చేంజింగ్స్ జరిగేటువంటి ఇయర్ మీకు ఇది. 3 నెంబర్లో పుట్టారంటే చేంజ్ అంటుంటారు చూసారు. ఏమంటే నేను పలానా సమయం వరకు నేను ఒక టీచర్గా చేసేవాడిని, ఆఫ్టర్ దట్ నేను ఒక కన్సల్టెన్సీ పెట్టుకున్నాను, లేదా నేను ఒక కన్సల్టెన్సీ నడిపేవాడిని, దాని తర్వాత నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకున్నాను, లేదా నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకునేవాడిని, ఇవన్నీ నాకు తలనొప్పి ఎందుకంటే టీచర్గా మారిపోయాను లేదా లెక్చరర్గా మారిపోయాను అంటూ ఉంటారు. ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ జాబ్ ఈ 2024 3 నెంబర్ వారికి గుర్తుపెట్టుకోండి. లేదా ఇంప్రూవ్మెంట్స్, చేంజింగ్ ఇవి ఇస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ 3 నెంబర్కి సన్ నెంబర్ ఈజ్ ఫ్రెండ్లీ నెంబర్ అంటారు. 1వ తేదీ 1వ నెల 2024 ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఇది ఒక అద్భుతమైనటువంటి నెంబర్. అంటే 1/1/2024 ఈజ్ ది వెరీ గుడ్ నెంబర్ న్యూమరికల్గా చేసుకుంటే. ఏమిటండి ఈ నెంబర్కు ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఆ సమయంలో ఖగోళంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఆ రోజు పర్టికులర్గా మీ యొక్క ఏదైతే 3 నెంబర్ ఉందో ఆ 3 నెంబర్ కారకుడైన గురు రాశుల్లో రవి యొక్క సంచారం జరుగుతుంది. సో దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే ఇక్కడ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు 3 నెంబర్లో ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో, గురుత్వ శక్తి ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు రవి సంచారం జరుగుతుంది. కాబట్టి పర్టికులర్గా 3 బర్త్ ఆర్ డెస్టినీ నెంబర్ వారికి 1వ నెంబర్ రోజు చేసే ప్రారంభం ఏదైతే ఉందో, సొంతంగా మనం 1వ తేదీ నుంచి కొన్ని ప్లానింగ్స్ వేసుకుంటాం. నేను ఈ రోజు నుంచి ఇటువంటివి నేను పాటిస్తాను, నేను ఈ రోజు నుంచి ఇటువంటి వాటికి దూరంగా ఉంటాను, నేను ఈ రోజు నుంచి ఇటువంటి వాటివి నేను ఇవి అవలంబించుకుంటున్నాను నా లైఫ్లో, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవి మార్చుకోను అనుకుంటారు. అది మీకు గొప్ప పేరునిస్తుంది. ముఖ్యంగా అన్ని నెంబర్ల కంటే వీటికి ఇంకా ఎక్కువ పేరుస్తుంది. మరి మీరు 1వ తేదీ నేను చెప్పేది ఒకటే, ఆ రోజు మఖా నక్షత్రం ఉంది, పితృదేవతలకు చేసుకోండి, ఈ ఇయర్ అంతా బాగుంటుంది. మరియు మీకు ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్లో ఉన్న శక్తి ఏమిటి ఈ ఇయర్లో అంటే, మీకు ఎక్కడ మీకు అవకాశం దొరికినా, ఎటువంటి జాబ్ అయినా సరే వెంటనే మీకు మార్పు గనక ఎక్కడ మీకు అవకాశం దొరికినా వెంటనే మీరు ఆ యొక్క అవకాశాలను అందిపుచ్చుకోండి. అసలు నెగ్లిజెన్సీ చేయకండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొన్ని ఈ యొక్క శాటర్న్ యొక్క డెస్టినీ నెంబర్ అయినందుకు పర్టికులర్గా దీన్ని గురుకర్మ యోగము అంటారు. పొరపాటును కూడా ఈ కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి జోలికి మాత్రం పొరపాటును కూడా మీరు వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే గురువు యొక్క రాసుల్లో ప్రజెంట్ రాహు సంచారం జరుగుతుంది. నెంబర్
ఈజ్ సాటర్న్ నెంబర్ అయింది. అటువంటివి ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడేసుకోండి, కానీ వాటి జోలికి వెళ్తే ఏమవుతుందంటే అవి సాగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈజ్ అ లేట్ ప్రాసెస్ అంటారు. స్లో మూవింగ్ బట్ కంపల్సరీ విన్నింగ్, బట్ ఇక్కడ ఈ విషయాల్లో సాగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటివి వీలైనంత మటుకు సామరస్యంగా మాట్లాడుకుని క్లోజ్ చేసుకుని ఉంటే క్లోజ్ చేసుకోండి, కానీ మీరు పొరపాటున కూడా వీటి జోలికి వెళ్ళకండి. అయితే ఒక చిన్న కండిషన్ ఏమిటంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకం గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోనే లేదా మీ జన్మజాతకంలో ఇక్కడ మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారు, 1లోనో 2లోనో 3లోనో ఏదో ఒక నెంబర్లో మనిషి పుట్టినప్పుడు ఆ తేదీ ఉంటుంది. ఆ తేదీ అధిపతి కనుక మీ జన్మజాతకంలో బాగున్నాడు అంటే నో నీడ్ టు వరీ, టెన్షన్ ఏం పడకండి. రెండవది, మీకు మంచి మహాదశ నడుస్తుంది. ఎలాంటి నెంబర్ వచ్చినా ఎటువంటిది వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నిత్యము దేవతారాధన చేస్తున్నారు లేదా గోసేవ చేస్తున్నారు, పేదవాళ్ళకి ఏదైనా మీరు పంచిపెడుతున్నారు, ఇటువంటివన్నీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఈ గ్రహస్థితి కానివ్వండి, న్యూమరికల్గా వచ్చేటువంటి నెంబర్స్ పరంగా వచ్చేది కానివ్వండి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఏమండి నేను ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ నాకు ఏమి పాజిటివ్గా కనిపించట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ 1వ తేదీ ప్రత్యేకంగా ఇది ఒక నేమ్ని లైఫ్ని టర్న్ చేసేటువంటి తేదీగా చెప్తారు. కాబట్టి మీరు కనుక ఈ 1వ తేదీ ప్రత్యేకంగా సూర్యుని ఎక్కువగా ఆరాధిస్తూ సూర్య భగవాను చూస్తూ పితృదేవతలను ఆరాధించండి. ఎందుకంటే 1వ తేదీ 1 వచ్చింది, డెస్టినీ నెంబర్ 1 వచ్చింది. ఆ రోజు మఖా నక్షత్రం అయింది. మఖా నక్షత్రం అవుతూ ఎప్పుడైతే మఖా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడో కోణస్థితుల్లో రవి ఉన్నాడు. సో ఇదేంటి కాంబినేషన్ అనేటువంటిది ఒక లైఫ్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళేటువంటిది. కాబట్టి ఆ రోజు సూర్యభగవాను చూస్తూ ఏం లేదు, సింపుల్గా పితృదేవతలకి నేను తర్పణం అర్పిస్తున్నాను ఇలా వేయండి నీళ్ళు, దానికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు మీకు. అది చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. శ్రీమాత్రే నమః.